గేమ్ చేంజర్ సినిమా రాబోతోంది. 4వ తారీఖున రాజమండ్రిలో ఫంక్షన్ జరగబోతోంది. చిరంజీవి కుటుంబము, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ కూడా అటెండ్ కాబోతున్నారు. ఇంకో పక్కన మొన్ననే టిక్కెట్ల వివాదం రేగి ఇక జీవితంలో నేను సీఎంగా ఉండగా బెనిఫిట్ షోలు ఇవ్వను, టిక్కెట్ల రేట్లు పెంచడానికి పర్మిషన్ ఇవ్వను అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు వీళ్ళతో చేయించాలి, పని జరగాలి. అందులో ఆ రోజున రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా బాగా పాజిటివ్గా స్పందించి రేవంత్తో మాట్లాడినటువంటి సందర్భం కాబట్టి ఇప్పుడు ఇవ్వాలి. అందులో దిల్ రాజు ఇప్పుడు దానికి కీ రోలు కాబట్టి ఇప్పుడు దిల్ రాజుని హోంశాఖ కార్యదర్శిని కలిసేటట్టు, అక్కడ ఉన్న సమాచార కమిషనర్ వీళ్ళిద్దరూ కలిసేటట్టు, ఆ తర్వాతన తద్వారా వీళ్ళు ఒక పాయింట్ అప్పచెప్తారు. ఈ కారణాల వల్ల మాకు సబ్సిడీలు కావాలి, ఈ కారణాల వల్ల రేట్లు పెంచుకున్నాం. దాని ఆధారంగా ఒక నివేదిక, ఆ నివేదిక ఆధారంగా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారు. అందుబాటులో ఉన్న మంత్రులా, లేకపోతే క్యాబినెట్ మంత్రులా, లేకపోతే దాని మీద ఒక కమిటీ వేశారు. ఓవరాల్గా అయితే టిక్కెట్ల రేట్లు పెంపు ఖాయం, బెనిఫిట్ షోలు ఖాయం. కాకపోతే మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మాట, విడిగా మాట్లాడినటువంటి మాటలు కోమటిరెడ్డి వీళ్ళందరిది పక్కకి వెళ్ళాలి అంటే సంథింగ్ ఏదో జరగాలి. దానికి పునాది ఇవాళ పడింది.